చర్చలకు ఉన్నటువంటి అన్ని దారుల్ని మూసేసింది ఇక హౌతీ తీవ్రవాద వర్గం, హమాస్ తీవ్రవాద వర్గం. ఎందుకంటే ఓ పక్కన కాల్పుల విరమణ గురించి చర్చలు జరుగుతూ ఉండడం, ఆ చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో సిరియాలోనే ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించిన రాయబార కార్యాలయం మీద దాడి, అక్కడ ఉన్నటువంటి 7 ఇరాన్ కమాండర్లను హతం చేయడం, దాని మీద ఒకవైపున యుద్ధ వాతావరణం, మరొక వైపు హమాస్కి సంబంధించినటువంటి కమాండర్కి సంబంధించిన 3 కొడుకులు, ఇతర బంధువులు 7 కారులో వెళ్తుండగా ప్రత్యేకించి మిస్సైల్ అటాక్ చేసి లేపేయటం. దీంతో ఇక బందీల విడుదల చర్చలకు సంబంధించి తాజాగా ఇజ్రాయెల్ నిన్నే చెప్పాయి, ఇజ్రాయెల్ డబుల్ గేమ్ ఆడుతుంది. 40 మంది బందీలను మీరు విడుదల చేస్తే 400 మందిని మేము విడుదల చేస్తాం, 700 మందిని. ఎస్పెషల్లీ ఇది కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి చర్చలకు కూడా 6 వారాలకి అని ప్రకటించింది కాల్పుల విరమణ. ఇదంతా కూడా తను వేసిన అటాక్ని కప్పిపుచ్చుకోవడానికని. అదే జరిగింది. హమాస్ తీవ్రవాదులు ఈ తాజా సంఘటనలతో చర్చలకు సిద్ధంగా లేమని ప్రకటించారు.